ఫ్రిల్స్ ఫ్రాక్ విత్ కట్ వర్క్ నెక్ అండ్ కట్ వర్క్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకున్నాం అన్నది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ఫ్రాక్ కోసం నేనైతే 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను. ఇది మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ ఫ్రెండ్స్. ఇదైతే మీడియం సైజు వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఫ్రాక్ సైజెస్ అయితే పైపాట్ పొడవు వచ్చే వరకు 14 ఇంచెస్ అయితే తీసుకున్నాను. కట్ చేసుకొని సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చే వరకు 3 తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చే వరకు 3 తీసుకున్నాను. నెక్ పొడవు వచ్చే వరకు నేనైతే 7 తీసుకున్నానండి. మీకు పొడవు ఎంత కావాలో అంత అయితే డ్రా చేసుకోండి. అలాగే చంక పొడవు వచ్చే వరకు 7.5 తీసుకున్నాను. ఇప్పుడు చంక రౌండ్ అనేది మార్జిన్ చేసుకొని చెస్ట్ లూజ్ వచ్చే వరకు తెలుసు కదండి. చెస్ట్ లూజ్ ఇప్పుడు మన బాడీ లూజు ఎంత ఉందో దాన్ని అయితే 4 భాగాలు చేసుకొని 4 భాగం అయితే పెట్టుకోవాలి. డ్రా చేసుకున్నాను, కట్ చేసేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు సైడ్కి వచ్చే వరకు అరెంజ్ అనేది మనము ఇది అరెంజ్ లోత్ అనేది కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము సైడ్ జాయింట్ చేసుకున్నప్పుడు పైకి కిందకి రాకుండా సమానంగా వస్తుంది ఇలా కట్ చేసుకుంటే. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు 2 పార్ట్లు దేనికది సపరేట్ చేసుకొని నెక్ అయితే కట్ చేసుకుంటాను. ఫస్ట్ ఇప్పుడు నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేస్తున్నానండి. బ్యాక్ నెక్ రౌండ్ పెట్టమన్నారు. రౌండ్ పెట్టి దానికే కట్ వర్క్ నెక్ అనేది కట్ చేయమన్నారు. రౌండ్ పెట్టి ఇప్పుడు కట్ వర్క్ నెక్ నేను పెడుతున్నాను. అలాగే జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నాను. నేను ఎలాంటి బక్రం అయితే వాడలేదండి ఈ నెక్కి అయితే. ఈ బక్రం వాడకుండానే నేను లైనింగ్తోనే తిప్పుకొని అయితే కుట్టాను. కట్ వర్క్ కూడా బాగానే నుంచింది, పడిపోకుండా బాగానే ఉంది. నెక్ కూడా స్టిఫ్గానే ఉందండి. ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చే వరకు స్క్వేర్ పెట్టమన్నారండి. దానికే మళ్ళీ కట్ వర్క్ పెట్టమన్నారు. స్క్వేర్ రావాలంటే ఫస్ట్ కోణం ఉంది కదండి స్క్వేర్, అక్కడి నుంచి అయితే మనము కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకుంటే మనకు స్క్వేర్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే రౌండ్ నెక్లా తిరిగిపోతుంది అనమాట. కట్ చేసుకుంటున్నాను. నెట్ ఫ్యాబ్రిక్ కదండి, జారిపోతూ ఉంది, జరిగిపోతూ ఉంది. అందుకే జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా అయితే వచ్చింది. ఇప్పుడు క్లాత్ మొత్తం ఇంకా వాళ్ళు ఇచ్చిన క్లాత్ మొత్తం 5 మీటర్స్ కదా. ఈ 5 మీటర్స్కి నేను పైపాట్ అయితే తీసుకున్నాక మిగతా క్లాత్ మొత్తాన్ని అయితే నేను ఇట్లా అయితే లైన్గా 4 ఫోల్డింగ్స్ అనేది వేసేసుకుంటున్నాను. నాకైతే ఫ్రిల్స్ పెట్టమన్నారు. అంటే ఒకేసారి ఇట్లా 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే కట్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలా అయితే వేసేసుకున్నాను. కింద అయితే ఒక 3 ఇంచెస్ అట్లా ఉంచుకున్నానంటే ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి. కింద ఫోల్డ్ చేయమన్నారు, ఫ్రిల్స్ అయితే పెట్టమన్నారు. పొడవు వచ్చే వరకు 30 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. కట్ చేసుకున్నానండి, సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకు పైన పొడవు కట్ చేయగా క్లాత్ అయితే మిగిలింది కదా. ఇప్పుడు ఆ క్లాత్ని అయితే మళ్ళీ 4 ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ మీకు పొడవు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. ఆ అమ్మాయికి అయితే 7 పెట్టాను. ఇప్పుడు మనము కట్ వర్క్ అనేది మళ్ళీ డ్రా చేసుకుంటున్నాను కింద. ఇలా కట్ వర్క్ అనేది డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలండి. నెట్ ఫ్యాబ్రిక్ కదా, జరిగిపోతుంది. ఇలా అయితే వచ్చింది.
ఇప్పుడు అదే సైజ్ మీద లైనింగ్ అయితే కట్ చేస్తున్నానండి. దీని కింద లైనింగ్ వీళ్ళైతే తీసుకున్నారండి, కానీ సాటన్ తీసుకుంటే చాలా బ్రైట్గా కనిపించేది. వీళ్ళు నార్మల్ది అయితే తీసుకున్నారు, పాలిస్టర్ది అయితే. లైనింగ్ కూడా సేమ్ 4 ఫోల్డింగ్స్ వేసుకొని కట్ చేసుకొని మెజర్మెంట్స్ ద్వారా కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ కూడా అట్లనే లైనింగ్ తీసేసుకున్నాను. ఇంక మిగతా క్లాత్ మొత్తం 2 భాగాలు అయితే చేసుకొని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సరిపోయేలా కట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.